3 నెలలు ఏదో ఒకటి రెస్పాన్స్ ఇవ్వాలి కదా. అరే 3 నెలలండి అయితే సమాధానం చెప్పాలి. చెప్పాలి ఫోన్ తీయవు కాదు సార్. ఈ స్థాయిలో అర్థమైంది. ఇప్పుడు నేను గుర్తుపట్టలేదు. మీరు మొక్కలు చూసుకుంటారు. మీ ఒంట్లో బాగాలేదు నాకేం తెలుసు. ఫోన్ నెంబర్ చూపించిన మీరు ఇట్లా లేవకండి చైర్లో తెలుసా. ఎన్ని సంవత్సరాలు మీ సర్వీసు ఇట్లా కాదు ఇట్లా బరాబర్ అంటాం. శాలరీ తీసుకుని పని చేసే వాళ్ళు మీరు. మేము సోషల్ గా ప్రజల కోసం పనిచేస్తాం. మేము అట్లా కాదు నీది కాదు. నీ ప్రజల చెప్పినా నువ్వు అంటే నువ్వు నిజం అమ్ముకుంటున్నావు నీకు తెలుసు. అమ్ముకుంటున్నావు కాబట్టి అట్లా ఉన్నాయి మాట్లాడాలి ఉన్నాయి అన్ని ఉన్నాయి. అరే అన్ని ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు అట్లా కాదు చట్టాలు మాకు బాగా తెలుసు. అంటే సర్వీస్ ఈ పేపర్ చూస్తున్నాం కానీ సొసైటీకి చదివినాం మేము తెలుసా. 3 నెలలు ఉంటాయా? ఎన్ని నెలలు? 6 నెలలు ఇచ్చిన 3 నెలలు చెప్పాలి. చెప్పాలి అరే చెప్పరు. ఆయన చెప్పిండు నేను ఫోన్ తీయను మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టినా ఫోను చేయలేదు. దేనికండి నా కాదు నా ఇంట్లో నీరు రాలేదనే కాదు. నా ఇంట్లో నల్ల రాలేదు ఫోన్ చేస్తానా? ఇది నా సొంతమా? ఏమి వింటారా? చెప్పండి చెప్పండి. మెసేజ్ చూసుకుంటూ కూడా టైం ఇవ్వాలి. మరి ఎట్లా సాల్వ్ 3 నెలల 3 నెలలు మీకు నవ్వు వస్తుంది. పిల్లల తల్లిదండ్రులు సీట్లు లేక ఏడుస్తున్నాయి బయట. కమిషనర్ మెసేజ్ పెట్టిన తర్వాత వీరికి నేను ట్రాన్స్ఫర్ చేశాను. సమాధానం చెప్పాలి. మా పేపర్లు ఎత్తేయడం. మీరు ఉద్యోగస్తులు చైర్ లో కూర్చోవాలి. మీ చైర్ మీకు వచ్చి మాట్లాడుతున్నాం. నీ చైర్ దగ్గర అడిగే బాధ్యత ఉంది. నువ్వు అనే పదం మీకు వస్తాను. మీరు ఉద్యోగం రాజీనామా చేసి బయట రాజకీయం చేసుకోండి. లేకుంటే సోషల్ యాక్టివిటీస్ చేసుకో. అట్లా ఉంటే నడవాలి. నేను మాత్రం ఇప్పుడు నేను చెప్తున్నా ఏ సమాధానం చెప్తారు నాదానికి? నేను ఇచ్చిన అప్లికేషన్ రిప్రజెంటేషన్ ఏం చెప్తారు మీరు? దేనికి చెప్తాను అయ్యా 3 నెలలు అదే మాట మీకు అదే మరి బాగా ఓవర్ చేస్తారు. వ్యంగ్యంగా మాట్లాడుకో. వ్యంగ్యంగా మాట్లాడాలి. మాట్లాడాలంటాయి. వ్యంగ్యంగా మాట్లాడుకో. అవుతున్నాయండి. ఎట్లా ఉంది ఎక్స్ప్రెషన్ చూడండి. మాకు వేలు వస్తున్నాయంటే అరే వేలుతో నువ్వు పెట్టుకో. మేము అడిగిన సీట్లు ఏమైనా ఏం చెప్పంటున్నారు? రాలేదా? రాసి రాలేదంటే రాలేదండి. మేము ఇచ్చిన ఇప్పుడు రాలేదు మీకు రాదు ఎలిజిబిలిటీ కాదా రాసి. అది చేయకుండా ఊకే మాట్లాడుతున్నా ఊకే రాజకీయ నాయకులాగా చేసుకో. కథ పట్టు చేసుకో. రాజకీయం చేసుకో. పెన్ను పేపర్ వేరు. ₹1,00,000 జీతం వద్దు నీకు వేస్ట్. బయటకు చేసుకో. సీట్లు లేవు మీకు అని చెప్పేసి 3 నెలలు కదా. 3 నెలలు మరి ఆ విద్యార్థి ఏమైపోతాడు? మా సమాధానం ఏం చెప్తారు? ఆ స్టూడెంట్ ఏమైపోవాలన్నా? ఆ స్టూడెంట్ ఏమైపోవాలి చెప్పండి మరి. అవునండి మీరు రిజెక్ట్ చేస్తే వేరే దగ్గరికి పోతారు కదా. మీరు రిజెక్ట్ చేయండి. సీటు ఎలిజిబిలిటీ ఉందా? సీటు వచ్చిందా రాదా? వేరే స్కూల్లోనే జాయిన్ చేసుకుంటారు కదా. ఇంకా సెప్టెంబర్ వరకు అడిగితే అక్టోబర్ వరకు చేయండి. నేను పంపింది వాట్సాప్ ఓపెన్ చేయండి. నేను పెట్టిన లెటర్ వాట్సాప్ ఓపెన్ చేయండి. చేయండి సార్ చేయండి. సెప్టెంబర్ అక్టోబర్ దాకా ఉంటే పిల్లలు ఏమైపోవాలి? వాళ్ళు వేరే దగ్గరికి పోతారు మీరు రిజెక్ట్ చేస్తే.